Hi guys, welcome back to our channel Vanilla World. It's me Vanilla. Today cooking video with Vanilla. ఈ రోజు వీడియో వచ్చేసి సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయతో సింపుల్ గా చేసుకునే ఎంతో టేస్టీ అయిన రా మ్యాంగో ఐస్. పుల్లపుల్లగా తీయగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ రా మ్యాంగో ఐస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూద్దాం రండి. ముందుగా ఈ రా మ్యాంగో ఐస్ ని ప్రిపేర్ చేయడానికి ఫ్రెష్ మ్యాంగోస్ ని తీసుకోవాలి. మనకు కావలసిన క్వాంటిటీ బట్టి మ్యాంగోస్ ని తీసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసాక పైనున్న లేయర్ ని పీలర్ తో పీల్ చేసుకోవాలి. ఇలాగా అన్ని కాయలను పీల్ చేసుకుని వాటర్ తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత ఈ కాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని మామిడి కాయలను కట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో వాటర్ ని వేసుకుని ముందుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలను వేసుకుని కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్కలను ఇలాగా హాఫ్ బాయిల్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కలను చల్లార్చుకోవాలి. ఇలాగా హాఫ్ బాయిల్ అయిన మ్యాంగో పీసెస్ ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ ను తీసుకుని దానిలో బాయిల్ చేసుకున్న వాటర్ తో ఈ పీసెస్ ను వేసుకుని అలాగే క్లీన్ చేసిన పుదీనాను కూడా కొంచెం వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా తర్వాత ఒక బౌల్ ని తీసుకుని స్టెయినర్ పెట్టి స్టెయినర్ లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని వేసుకుని స్పూన్ తో ఈ విధంగా ప్రెస్ చేస్తూ జ్యూస్ ని తీసుకోవాలి. లేదు అంటే క్లాత్ నైనా వేసి ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇది మన ఆప్షనల్. తక్కువ వాటర్ వేసుకుని జ్యూస్ చేసుకుంటే మ్యాంగో ఫ్లేవర్ బాగా వచ్చి ఐస్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న రా మ్యాంగో జ్యూస్ ని ఒక బౌల్లోకి తీసుకుని దానిలో 100 grams షుగర్ ని వేసుకోవాలి. మ్యాంగో పులుపుని బట్టి షుగర్ మెజర్మెంట్స్ అనేవి ఉంటుంది. తర్వాత 1/4 స్పూన్ సాల్ట్ ని వేసుకుని పంచదార అలాగే సాల్ట్ ని కరిగే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా కరిగిన తర్వాత ఐస్ మౌల్డ్స్ ని తీసుకుని దానిలోకి ఈ జ్యూస్ ని వేసుకోవాలి. ఇలా అన్ని ఐస్ మౌల్డ్స్ లోకి జ్యూస్ ని వేసుకుని పైన క్యాప్ ని పెట్టుకోవాలి. ఇలా వేసుకుని 10 to 12 hours ఫ్రీజర్ లో పెట్టుకోవాలి. 10 hours తర్వాత మౌల్డ్ నుంచి ఐస్ ను సెపరేట్ చేసుకుంటే రా మ్యాంగో ఐస్ రెడీ అయిపోయింది. సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయతో సింపుల్ గా చేసుకునే ఎంతో టేస్టీ అయిన రా మ్యాంగో ఐస్ పుల్లగా తీయగా చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తినే ఈ రా మ్యాంగో ఐస్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో అన్నది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. Thank you for watching my video. Do like, share, comment and subscribe to our channel Vanilla World. Click on the bell icon. You cannot forget to miss any of my videos. I will come with a new video very soon. Bye bye.